అందరికీ నమస్కారం. ఇప్పటికే నేను చాలా వీడియోలో చెప్పా. అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దు అని. ఆయన సమకాలీన రాజకీయాలని బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినట్టున్నారు. ఏ సందర్భంలో ఎలాంటి డైవర్షన్ అవసరమో బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ చూస్తే మీకు కొంత కామెడీగా అనిపిస్తాయి. ఈయనకు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేక మాట్లాడుతున్నాడా అని అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ చూసి జనం నవ్వుకున్నారు. అయినప్పటికీ వైసీపీ పట్టు వదలకుండా ఆ మావిగన్ ప్రపోజల్ని జనంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలియక మైండ్ పోయి ఇలా చేశాడా అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఉంది. ఇంకా చెప్పాలంటే నిన్న ఏబిఎన్ ఆఫీస్ ముందు వైసీపీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఇవాళ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మా కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలని వేమూరి రాధాకృష్ణ గారు అవమానించారు, అగౌరవపరిచారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమా కాదా, ప్రజలు నమ్ముతారంటే నమ్మరు. నమ్మరన్న విషయం వైసీపీకి కూడా తెలుసు. వైసీపీ ఇంత సీరియస్గా ఒక మీడియా ఛానల్ ఆఫీస్ ముందు 2 రోజుల పాటు లేదా 3 రోజుల పాటు వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ లేదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే గత కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని లకారం భాషతో తిట్టారు. అలా తిడితే అరెస్టు చేస్తారన్న విషయం అంబటి రాంబాబు గారికి తెలియదా? జైలుకు పంపిస్తారన్న విషయం తెలియదా? అలా మాట్లాడినప్పుడు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి తనను కొడతారన్న విషయం అంబటి రాంబాబు గారికి తెలియదా? తెలుసు. మరి ఇంత తెలిసి అంటే జనం నవ్వుకుంటున్నారని తెలిసి మావిగాన్ని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కొడతారు, ప్రభుత్వం జైల్లో పెడుతుందని తెలిసి అంబటి రాంబాబు లకారం భాష తిట్టాడు. జనం నమ్మరు అని తెలిసి ఏబిఎన్ ఛానల్ ముందు వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ మూడింటిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వైసీపీ నాయకులు ధర్నా చేసినా వాళ్ళ వాదనని జనం నమ్మరు. అంబటి రాంబాబు జైలుకు సిద్ధమై లకారం భాష తిట్టాడు. జనం నవ్వుకుంటారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రపోజల్ని జనంలో తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దీని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది. ప్రతి దాని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మావిగన్ ఇష్యూ చూడండి. మావిగన్ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రపోజ్ చేశాడు? ఎందుకంటే ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లోక్సభ, రాజ్యసభ ఒక బిల్లుని, అందులోనూ ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి కలిపి మరి ఒక బిల్లుని ఆమోదిస్తూ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సవరణ బిల్లును ఆమోదిస్తూ అమరావతికి చట్టబద్ధత కల్పించడం, ఈ దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం అనేది జరుగుతుంది. ఇది కూటమి గొప్పతనంగా కూటమి ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటుంది. సంబరాలు, పండగ ఇదంతా కూడా కూటమి వైపు నుంచి జరిగింది. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? అసలు అమరావతికి చట్టబద్ధత కల్పించిన విషయం మీద చర్చ జరగకుండా జనాల మైండ్ డైవర్ట్ కావాలంటే, ఇది కూటమి విజయం అనేది జనంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏదో ఒక రకమైన ఒక చెత్త ప్రపోజల్ అవసరం. జనాలు నవ్వుకొని, జనాలు తిట్టుకొని, జనాలు కొట్టుకొని ఏదైనా జరగని, కానీ జనం మైండ్ని డైవర్ట్ చేసే ఒక పాయింట్ అవసరం. ఆ పాయింట్లో భాగంగానే మావిగన్ అనేటువంటి ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది కూడా ఎప్పుడు లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్న రోజు తీసుకొచ్చారు. తర్వాత దాన్నే ప్రమోట్ చేశారు. వాళ్ళేమో దాన్ని ప్రమోట్ చేయటం, వీళ్ళేమో దాన్ని టార్గెట్ చేయటం. ఈ మావిగన్ ఇష్యూ మీద జరిగిన చర్చ అమరావతి చట్టబద్ధత ఇష్యూ మీద జరగలేదు. జరగకూడదని వైసీపీ కోరుకుంది. వాళ్ళు కోరుకున్నట్టే అమరావతి చట్టబద్ధత మీద పెద్దగా జనంలోకి చర్చ జరగలేదు. ఇప్పటికీ నాకు తెలిసి ఎంతమందికి తెలుసు అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించేవాళ్ళు. అది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అది కల్పించడానికి కారణం, పార్లమెంట్ చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లానింగ్. గతంలో 3 రాజధానులని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేటువంటి ప్రయత్నం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఎంతమంది జనాల్లోకి వెళ్ళింది? ఇలా వెళ్లకుండా అడ్డుకోగలిగింది మాత్రం వైసీపీ మావిగన్ ప్రపోజల్ ద్వారా. కరెక్ట్గా రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసి గెజిట్ రిలీజ్ చేసిన రోజు వైసీపీ ఒక స్టాండ్ తీసుకొని మళ్ళీ అమరావతి మీద చర్చ జరిగిద్దేమో అనే కారణం చేత ఏబిఎన్ ఆఫీసుల ముందు ధర్నాల కార్యక్రమం పెట్టింది. మళ్ళీ చర్చ డైవర్ట్ అయిపోతుంది. ఏబిఎన్ ఆఫీసు ముందు ధర్నాలు చేయటాన్ని టీడీపీ ఖండిస్తుంది. లేదు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని అవమానించారని వైసీపీ రాజకీయం చేస్తుంది. మళ్ళీ టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయంలో నుంచి అమరావతి చట్టబద్ధత అనేటువంటి విషయం పక్కబోద్ది. అంటే చూశారు కదా, మావిగన్ని ఫస్ట్ జనం నవ్వుకున్నారు. ఆ నవ్వుకున్న జనం ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఏబిఎన్ ఛానల్ దగ్గర ఉన్న ఆందోళన కార్యక్రమాల ద్వారా జనం ఆ మావిగన్ని మర్చిపోయి, అమరావతిని మర్చిపోయి, అసలు అమరావతి మర్చిపోయి మావిగన్ మీద నవ్వుకున్నారు. ఈ మావిగన్ని మర్చిపోయి ఏబిఎన్ ఛానల్ గొడవ ఈ ఇష్యూలో నుంచి అది మొత్తం డైవర్ట్ అయిపోయి మళ్ళీ కొత్త గొడవ స్టార్ట్ అయింది. అంటే ఎలా డైవర్ట్ చేయగలుగుతుంది వైసీపీ చూడండి. పాయింట్ టు పాయింట్ డైవర్ట్ చేయగలుగుతుంది. మావిగన్లో కొంత వైసీపీ విలనైంది, కానీ వాళ్ళు సాధించగలిగిందేమో అమరావతి విషయాన్ని ఆ చర్చ లేకుండా చేయటం. సరే విలన్ అయ్యాం కదా, మావిగన్ కామెడీ అయ్యాం కదా, సరే మావిగన్ నుంచి ఇప్పుడు చర్చని మళ్ళీ ఏబిఎన్ ఛానల్ మీదకి మార్చడం.
సరే ఇంకోటి, గతంలో కూడా అంబటి రాంబాబు గారు లకారం భాష వెనకాల ఉన్నటువంటి కారణం కూడా, గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్, మంత్రిగా పనిచేశారు. అధికారం ఉన్నప్పుడు కూడా అంత లకారం భాషలో అంబటి రాంబాబు గారు మాట్లాడలే. ఆయన న్యాయవాది కూడా, ఆయనకన్నీ తెలుసు. మాట్లాడలే. కానీ ఇప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడారు లకారం భాష? కరెక్ట్‌గా మీకు గుర్తు తెచ్చుకోండి. అంబటి రాంబాబు ఏమో చంద్రబాబు నాయుడు గారి తలని తిట్టాడు. జోగి రమేష్ ఏమో నారా లోకేష్ గారి క్యారెక్టర్‌ని విక్రిస్తూ మాట్లాడారు. కరెక్ట్‌గా 2 రోజుల ముందు పేరు నాని ఏమో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని కలుపుతూ మాట్లాడాడు తిడుతూ. సరే కొద్దిగా అంబటి రాంబాబు గారిది అది బాగా వెళ్ళింది. ఎందుకంటే లకారం భాష వాడాడు కాబట్టి అది కొద్దిగా హర్టింగ్‌గా అనిపించింది టీడీపీ కార్యకర్తలు. వెంటనే ఆ భాష మాట్లాడిన తర్వాత టీడీపీ కార్యకర్తలు సహజంగా రెచ్చిపోయారు. అదే క్రమంలో పోలీసులు కేసులు కూడా పెడతారు. అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. అది జరిగింది. ఆ జరిగిన ఇష్యూలో నుంచి తిరుమల ఇష్యూ పక్కకు పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి, రసాయన కెమికల్స్ పదార్థాలని కలిపి తిరుమల లడ్డూలో అదే నెయ్యి అని చెప్పి నాకు కలిపారు అనేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది పక్కకు పోయింది. దాదాపు 68 లక్షల కేజీ రసాయన మిశ్రమాన్ని కలిపి తిరుమల లడ్డూలు తయారు చేశారనేటువంటి ఇష్యూ పక్కకు పోయి, అంబటి రాంబాబు గారి లకారం భాష, ఆ లకారం భాష తర్వాత టీడీపీ కార్యకర్తల దాడి, టీడీపీ వర్సెస్ వైసీపీ, అంబటి రాంబాబు అరెస్టు, ఇంకో పక్క జోగి రమేష్ మాటలు, జోగి రమేష్ ఇంటి మీద టీడీపీ కార్యకర్తల దాడి. అంటే ఇష్యూ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీగా, మాటల యుద్ధంగా, బూతుల యుద్ధంగా, దాడుల యుద్ధంగా మారిపోయింది. మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మారిపోయింది కదా, మార్చాడు. మార్చడం కోసమే అంబటి రాంబాబు చేత లకారం భాష తిట్టించాడు. మార్చడం కోసమే జోగి రమేష్ చేత అలా మాట్లాడించాడు. మార్చడం కోసమే పేరు నాని చేత టీడీపీ కార్యకర్తను రెచ్చగొట్టించాడు. ఇదంతా జగన్ ఆడుతున్న జగన్ నాటకం. ఈ జగన్ నాటకం దేనికోసం? ఒక ఇష్యూలో తను విలన్గా నిలబడుతున్నప్పుడు ఆ ఇష్యూని మార్చడం కోసం చేస్తున్న ఒక ఎత్తుగడ. ఈ మధ్యకాలంలో ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్టు ఒకటి అనకాపల్లి జిల్లాలో ఓపెన్ అయింది. తర్వాత పోలవరం డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. మొన్న 2వ తారీఖు ఎప్పటి నుంచో ఉద్యోగులుగా పేరుకుపోయిన బకాయిలు ఒక్కసారిగా 7,500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ సక్సెస్ని కూటమి ప్రజలకు తీసుకెళ్దాం అనుకుంటే అసలు ఆ సక్సెస్ గురించి చర్చ మీడియాలో లేకుండా పోయింది. మీడియా పాయింట్ అంతా కూడా మీడియా అంతా కాంట్రవర్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుందిగా. ఆ కాంట్రవర్సీ వైసీపీ వర్సెస్ టీడీపీ, వాళ్ళన్నది కరెక్టా, వీళ్ళన్నది కరెక్టా, వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు దాడి చేయడం కరెక్టా, వాళ్ళు తిట్టడం కరెక్టా, వీళ్ళు దాడి చేయడం కరెక్టా, ఇక్కడ ఎవరు తప్పు ఎవరు తప్పు, అమరావతి కరెక్టా, మావిగని కరెక్టా, 3 రాజధానులు కరెక్టా, ఈ చర్చ ముందుకు వచ్చింది. ఈ చర్చలో నుంచి అసలు చర్చ పక్కకు పోయి కూటమి ప్రభుత్వానికి రావాల్సిన మంచి మార్కులు అవి వచ్చాయో రాలేదో తెలియని ఒక కన్ఫ్యూజన్లో పడిపోయింది. సో అందుకని అన్నాను, జగన్మోహన్ రెడ్డిని అన్ని సమయాలు తక్కువ అంచనా వేయద్దు. అతను కామెడీగా అన్నప్పటికీ, అతను ఆ మాటల ద్వారా కామెడీకి గురవుతున్నప్పటికీ కూడా దాని వెనకాల స్ట్రాటజీ లేకుండా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు. పైగా దాంట్లో ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది. ఏంది? మావిగన్ ప్రపోజల్ వెనకాలైతే అమరావతిలో పెట్టుబడిదారుని భయపెట్టడం కూడా ఒక ఉద్దేశం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఒకవేళ రాష్ట్రంలో రాజధానిని అమరావతి కాకుండా చేస్తాడేమో. ఒకవేళ అమరావతి మార్చడానికి అవకాశం లేకపోయినా అక్కడ అభివృద్ధిని చూపించాడు, అక్కడ కక్ష సాధింపు చేస్తాడు. అమరావతి అంటే కోపం తగ్గలేదు జగన్మోహన్ రెడ్డికి అనే దాన్ని పెట్టుబడిదారులకు పంపించాడు. ప్రభుత్వం మారగానే తమ పెట్టుబడి మీద కక్ష సాధింపు వస్తుంది అంటే ఎవరు పెట్టుబడి పెడతారు చెప్పండి? ఎవడు పెట్టడు కదా. సో అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి ఎవడైనా భయపడతాడు. ఆ భయపడేలాగా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయగలిగాడు. మళ్ళీ రేపు పొద్దున పెట్టుబడి రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అంత చెప్పారు, ఇంత చెప్పారు, సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, ఏది మీరు కట్టింది అని మళ్ళీ మాట్లాడటానికి వైసీపీకి ఉంటుంది. సో దీని వెనకాల ఇంత స్ట్రాటజీ ఉంది. అందుకని అన్నాను, అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని అర్థం చేసుకోగలగాలి. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకుండా ఉండాలి. అది టీడీపీ అండ్ జనసేన సరి చూసుకోవాల్సిన అంశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.